14th Valentine's Day కి రెడీగా ఉండండి ఫర్ లవర్స్ డే మూవీ. అండ్ ఈ చిత్రం మనకి మలయాళంలో ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ శ్రీ ఔసేప్ బచ్చన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ ఔసేప్ బచ్చన్ సార్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండ్ ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్. బొకేని అందించవలసిందిగా గురురాజ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో వినోద్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ഞാൻ മലയാളത്തിലാണ് പറയുന്നത്. ఓకే సార్, ఒక చిన్న రిక్వెస్ట్ చేశారు సార్. ఇప్పుడు మలయాళంలో చెప్తున్నారు, దీన్ని నన్ను తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని చెప్పారు. ఇది అలవాటు లేని పని. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఓకే సార్, రెడీ సార్. ഗുഡ് ഈവനിങ് എല്ലാവർക്കും. గుడ్ ఈవినింగ్ అందరికీ. ഞാൻ എന്നെ തന്നെ ആദ്യം ഒന്ന് ഇൻട്രൊഡ്യൂസ് ചെയ്യാം. సార్ తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. ഞാൻ ഈ സിനിമ ഫീൽഡ് 34 വർഷമായി. 34 సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను అంటున్నారు. കൊച്ചു കൊച്ചു സിനിമകൾ മാത്രമേ ഞാൻ എടുത്തിട്ടുള്ളൂ. చిన్న చిన్న సినిమాలు మాత్రమే ఇప్పటివరకు చేశాను. പക്ഷെ അതിലെല്ലാം പുതുമുഖങ്ങളുണ്ടായിരുന്നു. కానీ ప్రతి దాంట్లోనూ నేను కొత్త వాళ్ళని పరిచయం చేశాను. എന്തുകൊണ്ടോ ഈ പുതുമുഖങ്ങൾ അഭിനയിച്ച സിനിമകളെല്ലാം 100 ദിവസം ഓടിയിരുന്നു. ఈ న్యూ కమర్స్ యాక్ట్ చేసిన సినిమాలన్నీ 100 రోజులు ఆడాయి. അങ്ങനെയുള്ള പുതുമുഖത്തിൽ 1-2 പേരാണ് നദിയ മൊയ്തു. అలాంటి న్యూ కమర్స్ లో కొంతమంది అత్తారింటికి దారేది మన నదియా మైదు, ఖుష్బు, ఖుష్బు గారు, మీకు విడిగా చెప్పక్కర్లేదు, మీనా, మీనా గారు, డైరెక్టర్ సిద్దిక్, డైరెక్టర్ సిద్దిక్ గారు, హిట్లర్ ఫేమస్ సిద్దిక్. హిట్లర్ సినిమా మీకు తెలుసు కదా, ఎవరు? మన మెగా స్టార్ చిరంజీవి గారు. అక్కడ మలయాళంలో మమ్ముటి గారు చేశారు. హిట్లర్ ഞാൻ നിർമ്മിച്ച സിനിമയാണ്. హిట్లర్ సార్ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. അത് തെലുങ്കിലേക്ക് റീമേക്ക് ചെയ്തു. తెలుగులోకి రీమేక్ చేసి రిలీజ్ అయ్యి, యు ఆల్ నో దట్స్ హిస్టరీ. ചിരഞ്ജീവി അവർകൾ അതിൽ അഭിനയിച്ചു. చిరంజీవి గారు ఆ సినిమాలో నటించారు. ഇപ്പോൾ ഈ കൊച്ചു സിനിമയിൽ 6-7 പുതുമുഖങ്ങളുണ്ട്. ఈ సినిమాలో 7 కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నాను. ഈ സിനിമയിൽ ഈ കുട്ടികൾ റിലീസ് ചെയ്യുന്നതിന് മുമ്പ് അത് ഹിറ്റായി. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ పిల్లలందరూ హిట్ అయిపోయారు. അത് ദൈവത്തിൻ്റെ കൃപ എന്ന് ഞാൻ വിശ്വസിക്കുന്നു. అది దేవుడి కరుణ. ഈ സബ്ജക്റ്റ് ഇത് വന്നപ്പോൾ 4 ലാംഗ്വേജിൽ, അതായത് മലയാളം, തമിഴ്, തെലുങ്ക്, കന്നഡ എന്നീ ഭാഷകളിൽ റീമേക്ക് ചെയ്യുന്നു, ഡബ് ചെയ്യുന്നു. ఈ సినిమాని మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేస్తున్నారు. ഇത് ചെയ്യുമ്പോൾ ഈ ഡയറക്ടർ ശ്രീ ഒമർ ലുലുവിനെ ഞാൻ സ്മരിക്കുന്നു. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినప్పుడు డైరెక్టర్ ఓమర్ లులు గారిని వారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నారు. അദ്ദേഹത്തിൻ്റെ കഴിവ് നമ്മൾ ഈ നിമിഷത്തിൽ ഞാൻ ഓർക്കുന്നു. ఆయనకు ఉండేటువంటి స్పెషల్ టాలెంట్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ഹൈദരാബാദിൽ എനിക്ക് 2-3 ബന്ധങ്ങളുണ്ട്. ഒന്ന്, എൻ്റെ ആദ്യത്തെ ചിത്രം പനോരമയിൽ സെലക്ട് ചെയ്തപ്പോൾ ഞാൻ ഇവിടെ വന്നിരുന്നു. హైదరాబాద్తో నాకు ఉండేటువంటి అనుబంధం, తన ఫస్ట్ మూవీ మనోరమకు సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. അന്ന് NTR അവറുകൾ ഇവിടുത്തെ ചീഫ് മിനിസ്റ്റർ ആയിരുന്നു. అప్పుడు ఎన్టీఆర్ గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్. അദ്ദേഹത്തിൻ്റെ കൂട്ടത്തിൽ ഞാൻ അന്ന് ഒരു ഡിന്നർ കഴിക്കാൻ എനിക്ക് ഭാഗ്യമുണ്ടായി. ఎన్టీఆర్ గారితో కలిసి విందు భోజనం చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది. പിന്നീട്
സീതാരാമരാജു മനവരാലു എന്ന സിനിമ ഞാൻ റൈറ്റ് വാങ്ങി മലയാളത്തിലെടുത്തു. ఆ తర్వాత సీతారామరాజు గారి మనవరాలు సీతారామయ్య గారి మనవరాలు సినిమా రైట్స్ తీసుకొని మలయాళంలో నిర్మించారు. ഇപ്പോൾ ഇങ്ങനെ ഒരു സാഹചര്യവും ഉണ്ടായി. ఇప్పుడు ఇలా ఒక అవకాశం కూడా దొరికింది. ഒരാളെ കൂടെ ഞാൻ പറയുന്നു, ഈ സിനിമ ഭയങ്കര വൈറലായപ്പോൾ ఇంకొకరి గురించి కూడా చెప్పాలి. ఈ సినిమా ఇంత పెద్ద వైరల్ అయినప్పుడు സീതാരാമരാജു సీతారామయ్య గారి మనవరాలు പുള്ളിയാണ് എൻ്റെ അടുത്ത് ഈ എഗ്രിമെന്റ് ഇട്ടത്. ఆ చిత్రం నిర్మాత వచ్చి ഈ ఈ సినిమా తెలుగులో రీమేక్ రైట్స్ కోసం వచ్చింది వారు. ആദ്യമായിട്ട് ഇതിൻ്റെ വന്നപ്പോൾ പല ഓഫറുകളും എനിക്കുണ്ടായിരുന്നു. అలా వచ్చినప్పుడు అంతకుముందు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి. പുള്ളി പറഞ്ഞു, പലരും 5 സ്റ്റാർ ഹോട്ടലിൽ ഇതിൻ്റെ റൈറ്റ് വാങ്ങിക്കാൻ താമസിക്കുന്ന സമയം ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ అయిందంటే దీని రైట్స్ కొనడానికి 5 స్టార్ హోటల్స్లో చాలా మంది డబ్బులు పెట్టుకొని రెడీగా ఉన్నారు. ഒരാൾ എന്നെ ഫോൺ വിളിച്ച് പറഞ്ഞു, ഞാൻ ട്രെയിനിൽ വരുന്നു എന്ന് പറഞ്ഞു. ఒకరు ఫోన్ చేసి చెప్పారు నేను ట్రైన్లో వస్తున్నాను అని. അപ്പോൾ തന്നെ ഞാൻ മനസ്സിൽ വിചാരിച്ചു, ഇദ്ദേഹത്തിന് ഇതിൻ്റെ റൈറ്റ് കൊടുക്കാം. అప్పుడే డిసైడ్ అయ్యాను ఇతనికి నేను ఈ చిత్రం రైట్స్ ఇచ్చేయాలి అని. പുള്ളി വന്നിട്ട് ആദ്യമേ പറഞ്ഞു, ഞാൻ 40 വർഷമായി ഈ ഫീൽഡിൽ പടമെടുത്തുകൊണ്ടിരിക്കുന്നു. ఆయన వచ్చి చెప్పినటువంటి మొట్టమొదటి మాట, నేను 40 సంవత్సరాల నుంచి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు తీస్తూ ఉన్నాను. ഇതിൻ്റെ ഡബിങ് റൈറ്റ് കിട്ടിയാൽ എനിക്ക് അതുകൊണ്ട് ഒരു നല്ലൊരു സിനിമ എടുത്ത ഫീൽ ഉണ്ടാവും. അതുകൊണ്ട് എനിക്കിത് തരണം. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ నాకు వచ్చినట్టయితే ఒక మంచి సినిమా అందించినటువంటి ఆనందం నాకు కలుగుతుంది అన్నాడు. അങ്ങനെ അദ്ദേഹത്തിന് ഞാൻ ഇതിൻ്റെ റൈറ്റും കൊടുത്തു. అలా ఈ సినిమా రైట్స్ ఆయనకి ఇవ్వడం జరిగింది. നന്ദി, നമസ്കാരം. താങ്ക് യു, ധന്യവാദാలు. അയ്യോ സാർ, ഇത്ര ട്രാൻസ്ലേറ്റ് ചെയ്തതിന് എനിക്ക് സ്പെഷ്യൽ ഫീസ് വല്ലതും തരാനുണ്ടോ? అమ్మా, ఈరోజు అర్థమైంది నాకు మలయాళం ఇంకా గుర్తుంది అని.